నమస్తే ఫ్రెండ్స్, నా పేరు మెల్కీజేతక్ గాంధీ. అందరికీ అప్డేట్ న్యూస్ ఏంటంటే ఒక క్రొత్త వైరస్ ఇప్పుడు చైనాను వణికిస్తుందని అంటున్నారు. హెచ్ఎంపీవీ లైక్ హ్యూమన్ మెటాన్యూమో అనే వైరస్ చైనాను వణికిస్తున్న ఈ వైరస్ ఇప్పుడు భారతదేశంలోకి పాకింది. బెంగళూరులో 8 months బిలో అయినటువంటి ఒక చిన్న పాపకి ఈ హెచ్ఎంపీవీ అనే వైరస్ వచ్చినట్లుగా కన్ఫర్మ్ అయిందని చెబుతున్నారు. దీనికి సంబంధించిన కర్ణాటక ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ కి ఒక లెటర్ రాసిందని చెప్పారు. ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ ఒక క్రొత్త గైడ్ లైన్స్ కోసం దీంతో పాటు ఐసీఎంఆర్ అనగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ గైడ్ లైన్స్ కోసం కర్ణాటక ప్రభుత్వం లెటర్ రాసిందని చెప్పారు. దీనికి సంబంధించిన హెచ్ఎంపీవీ అనే వైరస్ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఇన్ కేసు వస్తే గనక ఏమేం చేయాలో అనే దాని మీద ప్రతి రాష్ట్రం కూడా ఒక మంచి మార్గం కోసం ఎదురు చూస్తుంది. హెల్త్ లైన్ స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి ప్రతి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ప్రిపేర్డ్ గా ఉండాలని చెప్పి ఆలోచిస్తున్నట్టుగా సమాచారం. ఈ వైరస్ అనేది అఫీషియల్ గా చైనాలో 2001లో రీసెర్చ్ చేసి దీన్ని తీసుకుని వచ్చారు. కానీ ఈ వైరస్ అనేది చైనాలో ఎప్పటి నుంచో ఉందని అంటున్నారు. జనరల్ గా ఈ హెచ్ఎంపీవీ అనే వైరస్ అనేది వింటర్ సీజన్ లో చాలా ఎర్లీగా స్ప్రెడ్ అవుతుందని అంటున్నారు. అసలు ఈ హెచ్ఎంపీవీ అనే వైరస్ కి ఉన్నటువంటి సింటమ్స్ ఏంటి, ఇది వచ్చిందని ఎలా తెలుస్తుంది, దీన్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అని మనం చూస్తే గనక ఈ వైరస్ కి సంబంధించినటువంటి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఏమీ లేదు గానీ దీని సింటమ్స్ బేస్ చేసుకుని ట్రీట్మెంట్ చేస్తారు. ముఖ్యంగా ఈ వైరస్ అనేది తుమ్మిన, దగ్గిన లేదంటే ఇన్ఫెక్షన్ వచ్చిన వారి దగ్గర నుంచి ఈ వైరస్ సోకుతూ ఉంటుంది. దీనికి ప్రికాషన్స్ చాలా ఇంపార్టెంట్. మాస్కులు వేసుకోవడం, ఎప్పటికప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవడం లాంటివి చేయాలి. జలుబు దగ్గు ఉన్న వారి దగ్గర నుంచి కొంచెం దూరంగా ఉండడం చాలా మంచిది. మరియు ఎక్కువగా క్రౌడ్ ఉన్న ప్లేసెస్ కి వెళ్లిపోయి అందరితో ఈజీగా కాంటాక్ట్ అయిపోవడం లాంటివి చేయకూడదు. మరియు ఎవరినైనా టచ్ చేసిన తర్వాత శానిటైజర్స్ లాంటివి అన్ని రెగ్యులర్ గా యూజ్ చేయాలి. జలుబు వస్తే మనకి ఎలాంటి సింటమ్స్ ఉంటాయో అలానే ఉంటుంది. మరియు ఇది ఒక ఇన్ఫెక్షన్ అని చెబుతున్నారు. ముక్కు నుంచి నీళ్ళలా కారడం, సో ఇవన్నీ మన రెగ్యులర్ డైలీ లైఫ్ లో సింటమ్స్. సో ఈ హెచ్ఎంపీవీ అనే వైరస్ లో కూడా ఇదే సింటమ్స్ కూడా ఉంటాయని చెబుతున్నారు. ఈ హెచ్ఎంపీవీ అనే వైరస్ మన బాడీలోకి వచ్చిన తర్వాత ఈ సింటమ్స్ కనిపించడానికి సుమారు 3 to 5 days పడుతుందని చెబుతున్నారు. ఇన్ కేసు ఇది ఎక్కువైతే గనక బ్యాంక్రైటిస్ మరియు న్యూమోనియా వంటి తీవ్రమైన సమస్యలు కలగవచ్చు అని చెబుతున్నారు. ఈ హెచ్ఎంపీవీ అనే వైరస్ ఎవరికి ఎక్కువగా సోకుతుందంటే చిన్నపిల్లలకి, ముసలి వాళ్ళకి మరియు ఇమ్యూనిటీ పవర్ కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళకి ఈ వైరస్ అనేది కొంచెం ఫాస్ట్ గా వస్తుందని చెబుతున్నారు. లాన్సెట్ గ్లోబల్ హెల్త్ రిపోర్ట్ 2021 ప్రకారం ఎవరైతే అండర్ 5 years కన్నా చిన్నపిల్లలు ఉంటారో వారిలో ఎవరికైతే ఎక్కువగా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉంటాయో వారిలో 1% పిల్లల్లో ఈ హెచ్ఎంపీవీ అనే వైరస్ వల్ల చనిపోతారని అంటున్నారు. ఆల్రెడీ చైనా దేశంలో స్ప్రెడ్ అవుతున్న ఈ వైరస్ కి సంబంధించినటువంటి ఒక క్రొత్త గైడ్ లైన్స్ ఆల్రెడీ ఇచ్చింది. లైక్ మాస్కులు వేసుకోవడం, శానిటైజర్స్ యూజ్ చేయడం, రెగ్యులర్ గా హ్యాండ్ వాష్ చేసుకోవడం, హ్యాండ్స్ గ్లౌజ్ వేసేసుకోవడం మరియు ఎక్కువగా క్రౌడ్ ఉన్న ప్లేసెస్ కి వెళ్ళొద్దని ఇలా చాలా చెప్పారు. రీసెంట్ గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చైనాను అడుగుతున్నారు ఇది ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అని చెప్పేసి, మరియు మీ దగ్గర ఉన్న డేటా ఇవ్వండి అని అడుగుతున్నారు. కానీ దీనికి చైనా చెప్పడానికి సిద్ధంగా లేదు అండ్ ఎస్పెషల్లీ చెప్పడం లేదు. కానీ ఇలాంటి రోగాలు వస్తున్నప్పుడు లేదంటే స్ప్రెడ్ అవుతున్నప్పుడు వాటి గూర్చిన మూలాలు తెలిస్తే లేదంటే స్టార్టింగ్ పాయింట్ తెలిస్తే రీసెర్చ్లకు చాలా యూజ్ అవుతుందని అంటున్నారు. సో ఇక ఈ హెచ్ఎంపీవీ అనే వైరస్ ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్ని దేశాలకు వెళుతుందో, ఎస్పెషల్లీ మన దేశానికి ఎంత ఎఫెక్ట్ అవుతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితిలో ఉన్నారని అంటున్నారు. ఈ హెచ్ఎంపీవీ అనే వైరస్ మొట్టమొదటిసారిగా చైనా తర్వాత మన దేశంలో బెంగళూరులో మరియు వివిధ ప్రాంతాల్లో కేసు నమోదైనట్లుగా చెబుతున్నారు. సో ఇప్పటి వరకు వాళ్ళు చెబుతున్నవి నేను చెప్పాను ఫ్రెండ్స్. సో దీని గురించి ఎక్కువగా భయపడాల్సిన అవసరం అయితే లేదండి ఫ్రెండ్స్. మనం రెగ్యులర్ గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్. లైక్ శానిటైజర్స్ యూజ్ చేయడం, మాస్కులు యూజ్ చేయడం, పబ్లిక్ లోకి వెళ్ళేటప్పుడు అందరితో ఈజీగా కాంటాక్ట్ అయిపోయి టచ్ చేయడం లాంటివి చేయకుండా మన సేఫ్టీలో మనం ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. సో ఇదేనే కాదు, మన రెగ్యులర్ డైలీ లైఫ్ లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు లైక్ శానిటైజర్స్ యూజ్ చేయడం, మాస్కులు వేసుకోవడం లాంటివి జాగ్రత్తలు మనం తీసుకోకపోతే గనక ఇలా ఎన్నో క్రొత్త వైరస్లు పుట్టుకొస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. సో జాగ్రత్తలు తీసుకుందాం ఫ్రెండ్స్. ఇన్ కేసు ఈ హెచ్ఎంపీవీ అనే వైరస్ ఫర్దర్ లో ఇన్ కేసు ఎక్కువగా స్ప్రెడ్ అయితే గనక మళ్ళీ కరెక్ట్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ దీనికి మెడిసిన్ ఏంటో లేదంటే రెమెడీ ఏంటో ప్రాపర్ గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో అందరికీ బాయ్.